భారత రాజకీయాలలో దిగ్గజంగా పేరుగాంచిన కామ్రేడ్ సీతారాం ఏచూరికి ప్రెస్ క్లబ్లో మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు హాజరై ఏచూరి చిత్రపటానికి కందారపు మురళి, వందవాసి నాగరాజు, చిన్నం పెంచలయ్య, కుమార్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడారు. తనకు రాజకీయాలలో స్ఫూర్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. సీతారాం గురించి చెప్పే ముందు చాలామందికి దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు తెలీదు. కమ్యూనిస్టులకు కూడా సుర్జిత్ గారి వయసు 18 సంవత్సరాలు, పెళ్లిపీటల పైన ఉన్నాడు వాళ్ళ ఊళ్ళో. ఆయన బ్రిటిష్ డౌన్ సామ్రాజ్యవాదులు నశించాలి అని ఇంగ్లీష్లోను పంజాబీలో నడుస్తుంటే బ్రిటిష్ పోలీసులు వచ్చి పెళ్లిపీటల పైనే అరెస్ట్ చేశారు. అడిగారు, నువ్వు బ్రిటిష్ డౌన్ అనేది విరమించుకుంటే అరెస్ట్ ఆపేస్తాం. సుర్జిత్ గారు చెప్పారు, మేము ఇప్పుడు అరిచినట్టుగానే రెడ్ సెల్యూట్, బ్రిటిష్ డౌన్ అని అరిస్తే పెళ్లిపీటల్లో ఒకటి అడిగారు, నా భార్యకి మంగళసూత్రం కట్టేదాకా 2 నిమిషాలు సమయం ఇవ్వమని పోలీసులు అడిగితే వాళ్ళు కనికరించారు. ఆ 2 నిమిషాలు తాళి కట్టేసిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారు, ఇది ఎక్కడ రాయలేదు. ఇది ఒకటే మనకున్న మైనస్. సుందరయ్య గారు చేసిన త్యాగాల గురించి ఎక్కడ ఏం నాకైతే పెద్ద పుస్తకం, మిగిలిన వాళ్ళు అయితే 1000 పుస్తకాలు రాసుకొని ఉండేవాళ్ళు. సుర్జిత్ గారిని తీసుకెళ్ళి లాహోర్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థలంలో జైల్లో ఆయన పెట్టారు. ఆ జైల్లో పెడితే ఆ జైల్లో ఆయన 6 నెలలు సూర్యుడిని చూడలేదు. 6 నెలలు సూర్యుడిని చూడలేదు. ఆయన అండర్ గ్రౌండ్ జైల్లో పెట్టారు.